యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. వలిగొండ పరిధిలోని వివిధ రైస్ మిల్లుల గోదాముల్లో వరి ధాన్యం దిగుమతిని సివిల్ సప్లైతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఇప్పటిదాకా ఎన్ని లారీలు వచ్చాయి, ఎన్ని అన్లోడింగ్ చేశారు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏడ ఎంత స్టాక్ ఉంది, ఏడ ఎంత స్పేస్ ఉన్నది, ఇంకెన్ని బస్తాలు పడతాయి, సెంటర్లలో ఎన్ని ఒడ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ మరి దీని మీద పక్కా కోఆర్డినేషన్ చేస్తూ ఏడ ఏ మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా, ఏడ ఏ రైతును ఇబ్బంది పడకుండా వీళ్ళది సమన్వయం కూడా చేస్తూ, ఎందుకంటే ఈసారి ఏంటంటే అధిక దిగుబడి వచ్చింది. అది కూడా ఒకేసారి సైమల్టేనియస్గా పంట అంతా ఒకేసారి రావడంతో కూడా కొంత సమస్య ఏర్పడ్డది. అదిగాక ఈ దోమకాటు వీటి వల్ల కూడా కొంత తాళ వచ్చింది అనేది ఈ ప్రాంతంలో అదో సమస్య ఉన్నది. సరే, అట్లా అదేగాక మరి కేంద్రము గత 2 పంటలు ఖరీఫ్ అండ్ రబీ పంట కూడా వాళ్ళు వచ్చిన వడ్లను మన రాష్ట్రం ఏమో కొంటుంది, కొని మిల్లర్లకు అప్పచెప్తుంది. ఇది మరి ఎఫ్సిఐకి ఈ వడ్లు పెట్టి ఇది బియ్యం పెట్టే కార్యక్రమం ఉంటుంది. అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్, అంటే ఈ ప్యాడీని మిల్లింగ్ చేసి రైసు కేంద్రానికి ఎఫ్సిఐలకు పెట్టే కార్యక్రమం. అది ఆ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు.